గీతలో వచ్చింది కదా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మనస్సుని నిగ్రహించుకోవాలను, అందుకు ధ్యాన యోగం చెప్పాడు, అక్షర పరబ్రహ్మ యోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు. ఇవన్నీ ఏమిటి? మనస్సును నిగ్రహించుకోవటం చెప్పాడు. మనస్సును నిగ్రహించుకోవటమే ప్రధానమైనటువంటి మొట్టమొదటి మానవుని కర్తవ్యము. అదే మరి దీంట్లో చెప్పేది. మనస్సును నిగ్రహించుకోలేనటువంటి వాడు రావణాసురుడు. నువ్వు మనస్సును నిగ్రహించుకోలేకుండా ఉన్నావంటే నువ్వు రావణాసురుడు. అదే వాడు దీనిలో చెప్పేది అనమాట. ఆ మనస్సు యొక్క లక్షణం ఏమిటి? చంచలము అనేటువంటి ప్రమాదభరితమైనటువంటిది, చాలా బలవంతమైనది, దృఢము గట్టిదైనటువంటిది, చాలా భయంకరమైన నిర్ణయం. చెప్పిన మాట అసలు వినరు పిల్లలు కూడా. పెద్దలు వినిపిస్తారు, పిల్లలు అంటే పెద్దలు అసలు వినరు. పిల్లల సంగతి తర్వాత పిల్లలు ఇప్పుడే చెప్పిన తర్వాత మళ్ళీ దారిలో మళ్ళీ వాడికి మర్చిపోతాడు. వీడు చస్తే అసలు వింటు వీడు. అందుకనే మనకి కౌరవుల్లో కూడా ఆ దుర్యోధనుడికి ఎన్ని మాటలు చెప్పారు, రావణాసురుడికి కూడా ఎన్ని మాటలు చెప్పారు. దుర్యోధనుడికి ఎన్నిసార్లు చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, మీరందరూ చనిపోతారా, నా మాట వినండిరా, యుద్ధం వద్దురా అని అంటే విన్నారా? 1-10 సార్లు అనేక మంది శ్రీకృష్ణ పరమాత్మ కన్నా ఇంకా ముందు అంతమంది చెప్పారు. అట్లే రావణాసురుడికి కూడా 10 తలకాయలు 10 మంది చెప్పారు. భార్య కూడా చెప్పింది. చివరికి తమ్ముడు అయినటువంటి కుంభకర్ణుడు కూడా ఏమన్నాడు తెలుసునా? అన్నయ్య ఏమని ఇంతసేపు ఆలోచించాల్సిన పని ఉంది, సీతాదేవుడు రాముడికి ఇచ్చేస్తే సరిపోలా, ఇంకా యుద్ధమే లేదు, ఏమిటో ఇంతమందిని పిలిచావు, ఇంతలా ఆలోచన చేస్తున్నావు, ఇది ఏమిటి అని అన్నాడు. బహు తేలిక ఒక్క మాటలో కొట్టిపారేశాడు కుంభకర్ణుడు. అంటే ఏమిటనమాట, ఇన్ని మాటలు చెప్తున్నా కానీ రావణాసురుడికి వాడికి ఆ మనస్సు అనేటువంటిది చాలా దృఢమైనటువంటిది. ఒక చెడు మార్గంలో అధర్మ మార్గంలో స్థిరమైపోయింది అనమాట. అది దృఢం. అట్లనే మరి దీనిలో తర్వాత ఇంకొకటి, దీనిలో కుంభకర్ణుడు ఉన్నాడు కదా. కుంభకర్ణుడు ఏం చేస్తాడనమాట, 6 నెలలు తింటమే పని పడిపోయింది. తిండి అంటే అర్థం కోరిక, కామం. మన శరీరానికి కామం ఉంది. అంతేగా మన దీనిలో 2వ అధ్యాయంలో వచ్చింది కదా, ఈ పాపం చేయటానికి అర్జునుడు అడుగుతాడు, కారణం ఏమిటండి శ్రీకృష్ణ పరమాత్మ అంటే, కామ ఏష క్రోధ ఏష అని చెప్తాడు. కామమే దీన్ని కుంభకర్ణుడు, మన శరీరంలో ఒక కుంభకర్ణుడు ఉన్నాడు, మన శరీరంలో ఒక రావణాసురుడు ఉన్నాడు. కుంభకర్ణుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? మన శరీరాన్ని పాడు చేస్తారే కానీ దారిలో పెడతారా వీళ్ళు? అంటే ఒక్కొక్క మనిషి కనపడడు, పైకి చక్కగా హాయిగా బ్రహ్మాండంగా ఉంటాడు, దొండకొండలు బ్రహ్మాండంగా. వాళ్ళలో రావణాసురుడు ఉంటాడు, తెలియదు ఎవరికి. ఒక్కొక్కరు అందవిహీనంగా ఉంటారు, ఏదో చక్కగా ఉంటారు. ఆయనలో విభీషణుడు ఉండొచ్చు, విభీషణుడు ధర్మాత్ముడు ఉండొచ్చు. పైకి తెలియదు కదా, మనసు వాడు ఏ ఆలోచన చేస్తున్నాడో ఎట్లా నడుస్తుంటాడో చెప్పలేం కదా. అందుకని ఇవి అనమాట, ఈ శరీరం అనేటువంటిది ఒక లంక తోటి పోల్చి చెబుతున్నాడు. అట్లనే కామం అనేటువంటిది కుంభకర్ణుడు అనమాట. ఇట్లా ఆహారం ఎంత తిన్నా వద్దు ఇంకా అట్లనే కామ అనేటువంటి అగ్నిలో నెయ్యి వస్తుంటే అగ్ని వద్దు అందు పొయ్యి ఇంకా నేను తింటాను అంటే కోరికలకు అంతుండదు. సప్తద్వీపములను చక్కంబడునే, భగవంతుడు ప్రత్యక్షమైతే నీకేం కావాలరా, 1 కోటి రూపాయలు అంటాడు. ఆ 1 కోటి అక్క 1 కోటి కాదు, 10 కోట్లు అది కాదు, ఇంకా చెప్పలేదు. చివరికి ఏమంటాడంటే, చివరికి భస్మాసురుడి మాదిరిగానే నీ సామ్రాజ్యం అంతా నాకు ఇచ్చేసేయి అంటాడు. ఓ విష్ణుమూర్తి, నీకు వైకుంఠం ఉంది కదా, ఆ వైకుంఠం అంతా నాకు ఇచ్చేసేయి అంటాడు. చివరికి అంత దూరం పోతాడు. ఆ కోరిక అనేటువంటిది మాత్రం ఆమెకి నేను పరిమితం లేనటువంటిది. అట్లా అటువంటి కోరిక అనేటువంటి వాడు, కామం అనేటువంటి కుంభకర్ణుడు ఈ లంకలో ఉన్నాడు, ఈ లంక అనే శరీరంలో ఉన్నాడు అనమాట. తర్వాత క్రోధం అనేటువంటి వాడు, అంతే కదా, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ అని మనం చెప్పుకున్నాం కదా వీళ్ళు భగవద్గీతలో. దాన్ని క్రమక్రమంగా ఏమవుతాడు, ప్రణశ్యతి, వాడే చనిపోతాడు. క్రోధం వల్ల చివరికి తానే నాశనమైపోతుంటాడు. అట్లా ఆ క్రోధం అనేటువంటి వాడు ఎవరన్నమాట మన శరీరంలో? ఇంద్రజిత్ ఏమో క్రోధం అనమాట. ఆ క్రోధం ఎంతవరకు చేస్తుంది? క్రోధం గురువును కూడా చంపుతుంది. గురువులు చదువు చెప్పిన గురువును కూడా చంపుతుంది ఆ క్రోధం. అంతటి ఇదేనా క్రోధో హనాత్ గురువునపి, క్రోధము గురువును కూడా చంపేసేసి ఉంటుంది. అంతటి క్రోధం చాలా భయంకరమైనటువంటిది, మహాపాపిష్టి అయినటువంటిది అని నేను చెబుతున్నాను అనమాట. ఇకపోతే ఆత్మ, శరీరం అంతా ఉంది, మన శరీరంలో ఆత్మ ఉన్నది.
ఆ ఆత్మ ఎవరో సీతాదేవి. ఆ సీతాదేవి చుట్టూ ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారనమాట, రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఇంద్రియాలు బాధ పెడుతున్నాయి, ఇంద్రియాలు బాధ పెడుతున్నాయి. ఆత్మ ఉన్నది, ఇంద్రియాలు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఇంద్రియాలు పిచ్చి వేషాలు వేసేస్తున్నాయి. అందువలన ఆ సీతాదేవి ఏం చేస్తున్నది అనమాట, లోపల ఉండి ఆమె రామనామ స్మరణ చేస్తున్నది. రామనామ భగవంతుని స్మరించుతూ ఉన్నాయి. భగవంతుని స్మరించుతూ ఉండటం వలన, సీత రామనామ స్మరణ చేయటం వలన ఇంద్రియాలు ఎన్ని అనమాట, మనకు 11 ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10, 1 మనస్సు, మొత్తం 11 ఏకాదశ ఇంద్రియములు. అందువలన ఏకాదశి రోజున ఏకాదశ ఇంద్రియములను భగవంతుని పాద పద్మముల యందు ఉంచుటయే భక్తి. అదే ఏకాదశి అంటే ఆ 11 ఇంద్రియములను మరి ఎవరికి అర్పిస్తున్నది? ఆత్మ సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి కూడా పరమాత్మకి అర్పిస్తుంది, పరమాత్మకి అర్పిస్తూ ఉన్నదనమాట. పరమాత్మకి రాక్షసుల నుండి బయటపడటం అనమాట. అది నాకు అట్లా ఆ విధంగా అనమాట. అయితే మరి దారి చెప్పాలి. మరి ఇంద్రియ లోలుడైపోయినాడు, ఇంద్రియములకు లోలుడైపోయి తర్వాత తనకి వశము లేనప్పుడు గురువుని ఆశ్రయించాలి. దుఃఖం వస్తుంది, సీతాదేవికి దుఃఖం ఉన్నది. ఆ దుఃఖాన్ని పోగొట్టాలంటే, ఎవరికైనా సరే దుఃఖాన్ని పోగొట్టాలంటే ఎవరు ఉండాలి? ఆచార్యుడు, జగద్గురువు ఉండాలి. ఆచార్యుడు ఎవరు అనమాట? ఇక్కడ హనుమ ఆచార్యుడు. అక్కడ భగవద్గీతలో ఆచార్యత్వం తీసుకున్నది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అంటే జ్ఞానం ఉపదేశిస్తారు. అంటే అమ్మవారి యొక్క శోకాన్ని పోగొట్టడానికి తగినటువంటి మాటల యొక్క జ్ఞానము వలన ఆమె యొక్క శోకము నశించినది. నశించడం వలన ఆత్మ ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు అమ్మవారు సీతాదేవి ప్రశాంతంగా ఉన్నది, ఆత్మ శాంతించింది. అప్పటిదాకా 10 నెలలు ఆమె యొక్క మనస్సు దుఃఖంతో ఉన్నది. కాబట్టి మన శరీరంలో కూడా ఈ రావణాసురుడు అనేటువంటి ఇంద్రియాలు అనేటువంటి వాడు ఉన్నాడు, గొడవ చేస్తుంటాడు. తర్వాత కుంభకర్ణుడు అనేటువంటి కామం అనేటువంటి వాడు ఉన్నాడు, ఇంద్రజిత్తు అనేటువంటి ఒక క్రోధం అనేటువంటి వాడు ఉన్నాడు. వీళ్ళందరూ ఆత్మ చుట్టూ చేరి దుఃఖ పెడుతుంటాయి, ఆత్మ చుట్టూ చేరి దుఃఖాన్ని కలిగిస్తుంటాయి. ఆ జీవుడి చుట్టూ చేరి, జీవాత్మ చుట్టూ చేరి. అందువలన ఆ దుఃఖాన్ని పోగొట్టాలి అంటే ఆచార్యుడిని పొందాలి మనం. ఆచార్యుని యొక్క, గురువు యొక్క అనుగ్రహంగానే పొందితే, గురువు ఇచ్చినటువంటి సందేశ కారణంగా అతనికి అజ్ఞానము నశించి జ్ఞానము కలుగును. అనగా అజ్ఞానం అనేటువంటి ఒక కఠినమైనటువంటి ఒక మనకి దీనిలో కూడా వచ్చింది కదా, మనకి లలితా సహస్రనామాల్లో కూడా ఏమిటంటే పాపారణ్య దవానలాయ నమో నమః అంటే దావానలం మాదిరి ఆ పాపం అనేటువంటి దాన్ని, అడవిలో దావానలం ఎట్లా అయితే ఉంటుందో ఆ పాపాన్ని హరించి వేసేస్తుంటుంది. అంటే జ్ఞానాగ్ని ఏం చేస్తుందన్నమాట, ఈ అరణ్యాన్ని, పాపం అనేటువంటి అరణ్యము దాన్ని దహించి వేసేస్తుంది. ఆ దహించి వేసినప్పుడు ఎప్పుడైతే ఆ పాపము నశించిందో అప్పుడు శరీరం దివ్యమైనటువంటి కాంతులతోటి ప్రకాశిస్తుంది. కాబట్టి తత్వచింతనతో చూస్తే ఇక్కడ మనకు అమ్మవారి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి కూడా హనుమను ఆచార్యత్వము తీసుకోవాలి. అక్కడ ఆచార్యత్వం తీసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ, ఇక్కడ ఆచార్యత్వం తీసుకున్నది హనుమ. హనుమ అంటే ఎవరనంటే ఈశ్వర స్వరూపము. హనుమ వలననే కదా అమ్మవారికి దుఃఖము నశించి శాంతి వచ్చింది. అట్లనే ఈ దుఃఖం అనేటువంటి, మన సంసారం అనేటువంటి దుఃఖం నశించి శాంతి రావాలి. శాంతి రావాలి అని అంటే ఆచార్యుడిని పొందాలి, ఆచార్యుని యొక్క. అందుకనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అందువలన ఆచార్యుని పొందితే మనకు అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడే మనలో జ్యోతి వెలుగుతుంటే ఆత్మ ప్రకాశనం అవుతుంది. ఆ ఆత్మ ఆదిత్యవత్ సంకాశ, ఆదిత్యుని వల్లే, సూర్యుని వల్లే సంకాశ వెలుగొందుతూ ఉంటుంది అని మనకు ఈ దీనిలో తత్వచింతనగా
లంకా దహనంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక దీనిలో ఇట్లా ఈ విధంగా లంకని తగులబెట్టేసేస్తున్నాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారనమాట, ఈ తగులబెడుతుంటే బ్రహ్మదేవునికే కోపం వచ్చింది తగలబెడుతున్నాడా, విష్ణువుకి కోపం వచ్చి విష్ణువు తగలబెడుతున్నాడా అని ఈ విధంగా పరిపరి విధములైనటువంటి అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు అనమాట, వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరోవా సాక్షాత్ యమోవా వరుణో అనిలోవా రుద్రోగ్ని అర్కో ధనదశ్చ సోమో నా వానరోయం స్వయమేవ కాల. ఈయన వానరుడు కాదు, స్వయముగా కాలుడే. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో అని చెప్పాడు కదా భగవద్గీతలో. అంటే ఏమిటనమాట, ఇప్పుడు నేను కాలుడిని, నేను అందరినీ లయం చేసుకుంటున్నాను. అట్లా ఈయన భయంకరమైన కాలుడు, యమస్వరూపము. ఆ యముడు ఈ లంకను తగలబెట్టేసేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఈ విధంగా తగలబడిపోతున్నారని అనే విషయం తెలిసిన తర్వాత హనుమ ఏమనుకున్నాడు, అంతా లంక తగలబెట్టాడు. చివరికి సముద్రంలో ఆ తోకని ఆర్పేసేసుకున్నాడు. ఈయనకు ఒక అనుమానం వచ్చింది, కోపం. అయ్యో బంగారం లాంటి లంకని తగలబెట్టేశాను, నా కోపం వచ్చి అయ్యో కోపాన్ని అణుచుకోవాల్సింది, కోపం అనేటువంటి కుబుసాన్ని వదిలేసేయాలి, ఇంత పొరపాటు చేశానే అనుకొని ఇంకా సీతామాత కూడా తగలబడిపోయిందేమో అని అనుకున్నాడు. చేసిన పని ఇంత చేసింది, సీత తగలబడిపోయిందో అని అనుకొని ఆయన ఆ సందర్భంలో ఈ చారణులు చెప్పినటువంటి మాటని ఒకసారి తీస్తున్నాడు. ఎప్పుడు 494 పేజీలో 55ది అనమాట. అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్ని విసృజత అభీషణం భీము రాక్షస వేష్మిని. రాక్షసుని యొక్క వేష్మిని భవనములలో అగ్నిని ఉంచినటువంటి వాడు హనుమంతుడు. మిక్కిలి భయంకరమైన అగ్ని రావణుని భవనములందు రగిల్చి ఎవరూ చేయలేని కార్యమును చేసినాడు, ఎంతటి ఆశ్చర్యమని చారణులు చెబుతున్నారు. ఈ చారణులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మొట్టమొదటి శ్లోకంలో ఉన్నారు. తతో రావణ సీతాయా శత్రుకర్షణ ఏ చారణ చరితేపధి. ఈ చారణుల్లో ఈ జరుగుతున్నటువంటి విశేషాలన్నింటినీ సంగ్రహించుకొని వాళ్ళు ఎక్కడ ఆ విషయం ధర్మ కార్యములు కానీ ఇటువంటివన్నింటినీ చెప్పుకుంటూ వెళుతుంటారు. ఆకాశంలో వెళుతుంటే వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళందరూ వింటుంటారనమాట. అట్లా వింటున్న ఆ మాటలను విన్నాడు ఈయన. ఆ వినేటువంటి దగ్ధేయం నగరీ సర్వ సాట ప్రాకార తోరణ జానకీనచ దగ్ధేతి విస్మయో అద్భుత ఏవా. లంకంతా తగలబడుతున్నది కానీ సీతాదేవి మాత్రం ఏమాత్రం దహింపబడలేదు అనేటువంటి విషయం కూడా వాళ్ళు చెబుతున్నారు. ఆ చెబుతున్నటువంటి మాటలన్నింటినీ ఆ హనుమ విన్నాడు. అమ్మయ్య సీతాదేవి వచ్చినటువంటి, ఎందుకు సీతాదేవి కూడా తగలబెడితే చేసిన పని అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. చివరికి నువ్వు చూసిరారా అంటే నువ్వు ఇంత పని చేసి వచ్చావా అని అంటారు. చూడండి, చివరి క్షణంలో అట్లా ఉంటుందన్నమాట చేసేటువంటి పని. ఆ కోపం వచ్చినప్పుడు మరి తాను పొందినటువంటి ఆ ప్రయోజనం కూడా పోతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. సీతామ్మవారు కాబట్టి ఆమె అగ్నే దహించలేదు కాబట్టి సరిపోయింది. అక్కడ కూడా తగలబెడితే అప్పుడు ఏమవుతుంది, ఈయన తగలబెట్టేటప్పుడు లంకను తగలబెట్టి అనుకున్నాడా, ప్రత్యేక విభీషణుడి దగ్గర దగ్గర ఈయన ఇల్లు అప్పుదావులేదు అనుకున్నాడు. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని మరలా తిరిగి వచ్చాడు. 1వ శ్లోకం ముఖ్యమైనటువంటిది. 56వ సర్గలో 56లో అత్యంత ముఖ్యమైనటువంటి 56లో తతస్థు శింసుపామూలే. శింసుపా వృక్షము మూల మొదటి యందు అంటే వేదిక మీద జానకి పర్యుపస్థిత. ఇది విశేషమైంది, ఇందుకోసం అనమాట. పరి ఉపస్థితం చక్కగా ఉపస్థితం కూర్చొని ఉన్నది. చక్కగా ఇప్పుడు ఎట్లయితే మన సుఖాసనంలో ఉన్నాం అట్లా కూర్చొని ఉన్నది హాయిగా. మొదట ఈయన చూసినప్పుడు ఎట్లా ఉన్నది, ఈమె దుఃఖంతో ఉన్నది, ఏడుస్తున్నది, ఆ పవిటతోటి శరీరం అంతా కప్పుకొని ఉన్నది. అటువంటి ఆమె ఇప్పుడు చక్కగా సుఖాసీనురాలయ్యి చక్కగా ఆనందంగా శాంతంగా ఉన్నది. ఇంకా ఆమెకు దుఃఖం పోయింది. ఇది రూపం అంటే ఏమిటనమాట, జ్ఞాన సంపన్నమైనటువంటి వాడికి సర్వ దుఃఖములు నశించి ప్రశాంతంగా ఉంటాడు అని నేను అంటాను అనమాట. ఈ లంకలో, మన దేహం అనే లంకలో అజ్ఞానం నశించింది. అజ్ఞానం అనేటువంటిది నశించింది. ఆ అజ్ఞానం అనేటువంటిది నశించింది కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఉంటాడనమాట. అంటే కలవరపాటు అనేటువంటిది ఇంకా ఏమి, సంసారమైనటువంటి దుఃఖం ఏమీ ఉండదు ఇంకా. అట్లా ఆ విధంగా ఈమె మన సీతాదేవి పర్యుపస్థితం చక్కగా కూర్చొని ఉన్నది. ఆ సందర్భంలో అభివాద్య
నమస్కరించి హనుమ నమస్కరించి అబ్రవీత్ పలికెను ఏమని దిష్ట్యా నా అదృష్టవశమున ఓ సీతాదేవి త్వాం నిన్ను ఇహ ఇక్కడ పశ్యామి చూచుతున్నాను. ఓ సీతామాత నా అదృష్టం అమ్మ మరలా నేను చూస్తున్నాను, చక్కగా పరిగెపిస్తున్నాను, చక్కగా కూర్చున్నాను. నేను వచ్చిన పని పూర్తయింది, ఇప్పుడు పూర్తయిపోయింది, 100% కంప్లీట్ పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తయిపోయింది, ఎందుకంటే ఆమె ప్రశాంతంగా ఉన్నది అయిపోయింది. ఇంకా అప్పుడు సీత హనుమంతుడితో మళ్ళీ తతస్థతం ప్రసిద్ధం సీత వీక్షమాణ పునః పునః భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతం అభాషత. ఆ హనుమంతుడు తిరిగి వెళ్తూ సిద్ధమైనాడమ్మా నేను వెళ్ళొస్తాను అనేటప్పుడు కల్లా రాముడు పోయి గల ప్రవర్తన మళ్ళీ చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ హనుమ కనుక ఇక్కడ కూర్చొని ఉంటే నా యొక్క శాంతిగా ఉంటాను, నాకు చాలా అండగా కూడా ఉంటాను అనేటువంటి కూడా నమ్మకం కలిగింది కదా, అందువలన చూస్తున్నది అట్లనే అని. ఇక అప్పుడు అమ్మవారు ఏమంటుంది 3వ శ్లోకంలో కామమస్య త్వమేవ ఏకః కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరఘ్న యశస్యస్తే బలోదయ. శత్రువులను సంహరించినటువంటి ఓ హనుమ నీవు ఒక్కడివే ఈ కార్యమును సాధించుటలో మిక్కిలి సమర్థుడవు, రాక్షస సంహారము చేయుటకు నీవు ఒక్కడివే సమర్థుడవు అన్నట్టు. చూడండి ఎంత నమ్మకం కలిగిందో. అంటే మరి హనుమ యొక్క పరాక్రమం చూసింది, హనుమ యొక్క బుద్ధి విశేషం చూసింది, ఇన్ని విశేషాలు భక్తి చూసింది, కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, కాబట్టి నీవు ఒక్కడివే సమర్థుడవు. అందుకనే మొట్టమొదటి సర్గలో ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఈ 4 గుణములు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు కర్మలను వాళ్ళ యొక్క చేపట్టినటువంటి కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించగలుగుతారు, ఏమాత్రము కష్టపడరు అని మొదటి సర్గలో చెప్పారనమాట. ఆ మాటనే అందువలన అమ్మవారు కూడా గుర్తించి ఈ విధంగా ఉంటుందన్నమాట. నీ బల ప్రభావం నీకు కీర్తిని ప్రసాదించును అని ఆ విధంగా సీతామాత హనుమని మెచ్చుకుంటూ ఇంకా శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన మాం నయేద్యది కాకుస్థ తత్తస్య సదృశం భవేత్. శత్రువులను నిగ్రహించువాడైన రాముడు బాణముల నుంచి లంకానగరాన్ని ముంచెత్తాలి, అప్పుడే నన్ను తీసుకెళ్ళిపోవడం తగిన కార్యము. రాముడే రావాలి, ఈ రాక్షసుని సంహరించాలి, అప్పుడు రాముడు నన్ను తీసుకొని పోవాలి, అది కార్యక్రమము. ఎందుకంటే ఇప్పుడైనా మళ్ళీ ఇంకా అంటే ఆయన వాడిని తీసుకెళ్ళి వెళ్తానండి, నిన్ను సీతామాత నా వీపు మీద వచ్చి తీసుకుని వెళ్తానని అన్నాడు అనమాట. ఈయన చెబుతున్నదండి ఈమె యొక్క అభిప్రాయం, రాముడే రావాలని. తద్యథాతస్య విక్రాంతమనురూప మహాత్మన భవత్యావ సూరస్య తథా త్వం ఉపపాదయ. కాబట్టి రాముడు ఆ విధంగా చేయడానికి తగినటువంటి ఉపాయములు, తగినటువంటి సాధన కార్యములు నీవే చేయాలి. ఇక్కడ దీనిలో ఒక విశేషం ఏంటి తెలిసిన, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే హనుమ ప్రవేశించిన దగ్గర నుంచి శ్రీరామచంద్రమూర్తి కేవలం విగ్రహ రూపంలాగా అట్లనే ఉన్నాడు, కార్యక్రమం అంతా హనుమ చేశాడు. అందుకని ఇక్కడ అర్థం వస్తున్న ధ్వని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది అనమాట. భవతి ఆహవసూరస్య, ఓ యుద్ధరంగం నిపుణుడైనటువంటి వాడా, మహాత్ముడు ఆహవసూరుడైనటువంటి రాముడు పరాక్రమం తగిన విధముగా నీవు కార్యమును చేపట్టవలేదు. ఆహవసూరుడైనటువంటి రామునకు తగిన విధముగా నీవు రాబోయేటువంటి కార్యక్రమమును చేపట్టవలసిన బాధ్యత నీ యందు ఉన్నది. అంటే రాముడు తర్వాత ఉంటాడు, ముందు నువ్వు నడవాలి. ఇదివరకు ఎప్పుడు రాముడు ముందు నడుస్తుండేవాడు, ఇప్పుడు హనుమ ముందు నడుస్తుంటాడు అన్నమాట. అంటే అంతటి నమ్మకం సీతామాతకి కలిగిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఈ తత్వచింతనతో చెప్పుకుంటే ఆచార్యుని యొక్క గొప్పతనం అంత ఉంటుంది అని అర్థం. ఒక మనిషి ప్రభావితం కావాలంటే, గొప్పవాడు కావాలంటే వాళ్ళ గురువు గారు లేకపోతే ఆచార్యుడు అనుకోవాలి. అంతటి గొప్పవాడైతేనే కానీ కాడనమాట. మీరు చదువుకున్న రోజుల్లో పుట్టపర్తి నారాయణాచార్య గారు వచ్చారు. మీరు చదువుకున్న రోజుల్లో పుట్టపర్తి నారాయణాచార్య గారి పేరు పెద్దవాళ్ళందరికీ తెలిసింది, మీకు వస్తే తెలియదు అనమాట. ఆయన పుట్టపర్తి నారాయణాచార్య గారు మా గురువు గారికి ఆయన స్నేహితుడు ఆయన వచ్చాడు. ఆ సందర్భంలో ఆయనకి అప్పుడు 50 ఏళ్ళు ఉంటాయి వయసు సుమారు. ఇప్పుడు 1966, 67 సంగతి అనమాట. ఆయన మహానుభావుడు వచ్చిన తర్వాత వాళ్ళందరూ పుట్టపర్తి నారాయణ విన్నాను. ఆయన మా పిల్లలకి ఏదైనా చెప్పవయా అని అన్నాడు. చూడాలంటే అప్పుడు ఆయన అప్పటికప్పుడు వసు చరిత్రలో ఉన్నటువంటి పద్యాన్ని ఆయన చెప్పి వ్యాఖ్యాన గ్రంథాల్లో లేనటువంటి విషయాన్ని ఆయన సొంతంగా
వ్యాఖ్యానం చేసి చెప్పాడు అనమాట. అష్టభాషా చక్రవర్తి అనమాట పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. అష్టభాషా చక్రవర్తి ఆయన. మరి ఆయన అంటే ఎందుకంటే చెప్పేది ఆచార్యుని యొక్క గొప్పతనం అట్లా ఉంటుంది. ఆచార్యుడు ఎలా ఉంటాడు, వైద్యుడు ఎట్లయితే చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి రోగాన్ని పోగొడతాడో ఆ చిన్న ట్యాబ్లెట్, అట్లనే ఆచార్యుడు ఒక్కసారి ఆ జ్ఞానాన్ని ఉపదేశించేటప్పుడు ఆ జ్ఞానం యొక్క ప్రభావం అమితంగా ఉంటుంది. ఆటం పోగనమాట జ్ఞానం అనేది. ఆ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు చెప్పినటువంటి ఆ పద్యం వసు చరిత్రలో ఇప్పుడు కూడా ఉంటుంది 1966-67. అట్లా విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడటం ఆ సందర్భంలో ఆ విధంగా. అట్లనే దివాకర్ల వెంకటావధాని గారు, ఈ పేర్లను మీరు వినే ఉంటారు. దివాకర్ల వెంకటావధాని గారు అమ్మో ఆయనకి ఎన్ని పద్యాలు వచ్చాలో చెప్పారు. మేము అనుకునే వాళ్ళని చదువుకునే రోజుల్లో ఈయనకి ఎన్ని పద్యాలు వచ్చాయి, ఆయనకి ఎన్ని పద్యాలు వచ్చాయి. అట్లనే వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, రాజమండ్రి సైడ్ వాళ్ళకి ఆయన పేరు తెలుస్తుంది, కాకినాడ అటువంటి వాళ్ళకి. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు అంటే ఆయన నిమ్మపండు ఛాయల అంత ఉంటాడనమాట. వెంపరాల సూర్య మహాపండితుడు అనమాట. వాళ్ళందరూ వ్యాఖ్యాన గ్రంథాలు రాశారనమాట. అటువంటి మహాపండితులు మాత్రం ప్రస్తుతం లేరు. వాళ్ళందరూ చాలామంది గతించారు. ఎవరినో ఒకరిద్దరు ఉంటే కొద్దిగా అక్కడక్కడ ఉన్నారేమో, ఇంకంతే. ఆ మహాపండితులు లేరన్నమాట. ఎందుకనంటే వాళ్ళ యొక్క మాటలు వింటే చాలు అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం నశించి సుజ్ఞానం వెళ్తుంది అనమాట. అందువలన ఈ సందర్భంలో జ్ఞానుల గురించి చెప్పుకోవాలి. అందుకనే బుద్ధిమతాం వరిష్టం అనేటువంటి ఆయన ఈ హనుమ కూడా మనకు ఆచార్యుడు. ఆయన ఆచార్యుడు కేవలం ఏదో బలం కలిగినటువంటి వాడని ఆ విధంగా అనుకుంటారు. చాలా బలం అంటే ఆయనకు ఒక గద అక్కడ పెట్టేసి ఆయన భుజానికి ఒక గద పెట్టేసేసి చూపిస్తుంటారు. ఆ గద యొక్క అర్థం వేరు. వాస్తవానికి ఆయనకు ఆయుధం ఏమీ అక్కర్లేదు. ఆయనకు ఆయుధం ఏమీ లేదు కూడా అసలు ఆయనకి. వాల్మీకి రామాయణంలో ఎక్కడ చూసినా కానీ ఆయనకు ఆయుధం లేదు. ఆయనకే కాదు, ఏ వానరుడికి ఆయుధం లేదు. ఆయనకి గద అనేటువంటిది ఏంటంటే తర్వాత మరి సంహితలు ఇవన్నీ వచ్చిన వాటిలో వాళ్ళు గదని ఒక ఆయుధం పెట్టాలి కాబట్టి అందరికీ ఈయనకు ఒక ఆయుధం పెట్టారు. ఈయనకు ఆయుధం ఎప్పుడు గదే ఉంటుంది, కత్తి పెట్టచ్చు కదా. కత్తి కూడా ఒక ఆయుధమే కదా. అంటే విష్ణుమూర్తికి ఆయనకి ఒక నందకం అనేటువంటి ఖడ్గం ఉంది, ఆయుధం. ఆయుధం ఈయనకి పెట్టేసి సరిపోతుంది కదా. ఖడ్గం ఏం చేస్తుందంటే కత్తిని ఇంతవరకు కట్ చేయటం అనమాట. అది నరకటం అంతవరకు. ఇది కత్తి యొక్క లక్షణం ఏంటి, మృత్యుదారు కుఠారిక నన్ను అట్లా ఆ విధంగా నరకటానికి ముక్కలు ముక్కలు చేశాను. గద ఎందుకని అంటే బండను బాగలగొట్టడానికి, అంటే సుత్తె మంచి సుత్తె తీసుకొని దాన్ని బాగలగొట్టాలంటే బండని ఒక సుత్తి కావాలి. అట్లనే గద అనమాట. ఈయన భుజాన గద పెట్టుకున్నాడంటే అర్థం ఏమిటంటే, ఏ హనుమ నా యొక్క బుర్రలో జాడ్యము అనే బండ ఉన్నది. జాతి గుర్తు పెట్టుకోండి. నా బుర్రలో జాడ్యం అనేటువంటి ఒక పెద్ద బండ ఉంది, కొండలాగా ఉంది. ఆ జాడ్యం ఉన్నంత కాలము నాకు ఏమి తెలియటం లేదు, అంటే అజ్ఞానం అనమాట. ఆ జాడ్యం అనే బండని నీ గదతో ఒక్కసారి పారగొట్టున్నాయినా నేను అర్థం అది. అంతేగాని ఆ యొక్క ఆయుధాల యొక్క అర్థం అది అనమాట. ఒక్కొక్క ఆయుధము ఒక్కొక్క విశేషాన్ని చూపిస్తుంటుంది అనమాట. అది చాలామంది తెలియక హిందూ దేవుళ్ళకి ఆయుధాలు ఉంటాయి చేతుల్లో, కాబట్టి వాళ్ళందరినీ చూసి పోయి పొడుచుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, ఈ విధంగా యుద్ధాలు చేసుకోండి అని ఇతర దేశస్తులు చేస్తుంటారు. వాళ్ళకి అర్థం కాక. అంటే ఫ్యాక్షనిస్టులు వీళ్ళందరూ దేవుళ్ళందరూ అనేది కాదు. అది కాదు. మన శరీరంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే రాక్షసుల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఆయుధంతో ఖండించటం దాని అర్థం. అది అట్లా అర్థం చేసుకుని తత్వచింతన ఉండాలి. తత్వచింతన ఉంటేనే కానీ అర్థం కాదు అది. అట్లా ఆ విధంగా మరి ఈయన స్వామివారి సీతాదర్శనం చేసుకుని ఇక ఈయన బయలుదేరాడు అనమాట. 8వ శ్లోకంలో ఏమశ్వాసస్య వైదేహి హనుమాన్ మారుతాత్మజ గమనాయ మతిం కృత్వా వైదేహి అభ్యవాదయత్. ఇక వెళ్ళటానికి సిద్ధమై ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసి 9వ శ్లోకం తతః స కపిశార్దూల స్వామి సందర్శనోత్సుక ఆరులోహగిరి శ్రేష్టం అరిష్టం హరిమర్దన. అరిష్ట పర్వతానికి చేరాడు. తొందరగా వెళ్ళి శీఘ్రమే వెళ్ళి రాముల వారికి తగినటువంటి ఈ చరిత్రని ఆ సీతా దర్శనం గురించి చెప్పాలి. చకచక ముందు వానరులు కనపడాలి. వాళ్ళు ఏమన్నారు, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటే మేము అన్నం కూడా తినము అన్నంత కూడా మాట్లాడారు. ఎప్పుడు వస్తారా హనుమ, ఎప్పుడు వస్తారా, దృష్టవా సీత ఎప్పుడు అంటాడా అని. దృష్టవా, ఇక్కడ దృష్టవా అనే దానికి కూడా ఒక విశేషం ఉంది. చూచి అని అర్థం.
చూచి ఏం చూచావు? అమ్మవారిని చూసావు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక వస్తువును చూస్తున్నాం, ఆ వస్తువును చూచావు, ఆ వస్తువును చూచాను, అది శాశ్వతమైందా? శాశ్వతమైన దాన్ని చూచాను అని అర్థం. అది దృష్టవా అంటే. అంటే అమ్మవారిని చూశాను, శాశ్వతమైనటువంటి ఒక ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూచాను, అది అర్థం. దృష్టవా అంటే మనం చూసేటువంటి ఈ వస్తువులు మనకు భౌతిక ప్రపంచంలో ఇవన్నీ అశాశ్వతమైనటువంటి, ఇవాళ ఉంటాయి రేపు ఉండవు. మనమే అది పనికి రాబోతే తీసుకోవాలి వాడేస్తాం. ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అదే అవతల పడేదాన్ని మర్చిపోతాం కూడా దాన్ని, ఆ వస్తువు. కానీ పరమాత్మని చూచి వచ్చాను, అమ్మవారిని పరమేశ్వరిని చూచి వచ్చానని అర్థం అనమాట. దృష్ట్వా సీత అని. కాబట్టి తొందరగా ఆ రాముల వారి దగ్గరికి వెళ్ళానని చకాచకా వచ్చేసేసాడు. వచ్చేసేసేటప్పటికి ఇంకా ఎలా ఉందనంటే, ఆకాశంలో ఆ విమానం వస్తుంటుంటే ఆకాశంలో ఒక శబ్దం వస్తుంది ముందుగా. మన పల్లెటూళ్ళల్లో ఉన్నప్పుడు చూస్తే తెలుస్తుంటుంది అనమాట. ముందు శబ్దం వస్తుంటే ఇంట్లో నుంచి అందరు పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఓ విమానం వస్తుందని ఒక వింతగా చూస్తారు. ఆ శబ్దాన్ని బట్టి తిరుగుతారు, ఈ దిక్కు నుంచి వస్తుంది, ఆ దిక్కు నుంచి వస్తుంది, ఎటు వస్తుంది ఆ విమానం అని. ఆ దిక్కు నుంచి చూసారు, అంత దూరంలో విమానం కనపడుతుంది. అంత దూరంలో విమానం కనపడితే ఆ విమానాన్ని చూస్తూ ఉంటారు. అట్లే ఆ విమానం రావడం పోయేదాకా 10 నిమిషాల దాకా చూస్తుంటారు. ముందు శబ్దాన్ని కనిపెడతారు, ఆ విమానం వస్తుంది. అట్లనే వీళ్ళందరూ హనుమ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఈయన వచ్చేటప్పుడే ఈయన 11వ శ్లోకం చూడండి. ప్రవరాన్ 504 ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామ విశ్రావ్య చాత్మ ఆకులాన్నగరీం కృత్వా వ్యధయిత్వా చ రావణం. ఇక్కడ చెబుతాను ఇది. ఇక్కడ జాంబవంతుడు ప్రవేశిస్తాడు. జాంబవంతుడు ప్రవేశించి జాంబవంతుడు ఆ నినాదాన్ని వింటాడు. ఎప్పుడంటే రాక్షసుల సభ తన పేరు లంకలో రాక్షసులందరికీ వినిపించి, సరే ఓకే. 12వ శ్లోకం 57 సర్గం 12 అర్ధయిత్వా బలం ఘోరం వైదేహీమభవాచ్య ఆ జగామ మహాతేజ పునర్మధ్యేన సాగరం. మహాసముద్రం మీద దాటి వస్తూ ఉన్నాడు. ఇక్కడ దాటి వస్తూ ఉన్నాడు అనమాట. అంటే అక్కడ చేసినటువంటి పనిని వాల్మీకి మహర్షి మళ్ళీ వర్ణిస్తూ ఆ సముద్రం మీదుగా మళ్ళీ వస్తుంది. వెళ్ళినటువంటి దారిన మళ్ళీ అరిష్ట పర్వతం మీద నుంచి ఎక్కి మళ్ళా తిరుగు ప్రయాణంలో వస్తున్నాడు. ఇందులో చూడండి, సముద్రం మీదుగా వస్తూ ఉన్నాడు. హనుమంతుడు సింహగర్జన చేశాడు. ఇదనమాట 14వ శ్లోకంలో సింహగర్జన చేశాడు. సింహగర్జన చేసినప్పటికీ సింహగర్జన చేశాడు. ఆ సింహగర్జనకి ఇందులో ఉన్నటువంటి మేఘం వంటి ధ్వని అనేటువంటి జాంబవంతిని వచ్చిన 22వ శ్లోకం. ఇక్కడ విశేషమైంది. ఇప్పుడు ఎందుకంటే చెప్పుకోవాల్సింది జాంబవంతుని మొదట ప్రేరేపించింది జాంబవంతుడు ప్రేరేపించాడు. అంటే ఒక మహా ఘనకార్యముల సందర్భంలో ఏవైనా కార్యములు చేపట్టినప్పుడు 10 మంది చేరినప్పుడు వాళ్ళలో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషికి అనుభవం ఉంటుంది కాబట్టి ఆ జాంబవంతుడు ప్రేరేపించాడు. లంకకు వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు ఆ జాంబవంతుడే అనుభవజ్ఞుడు కాబట్టి చెబుతున్నాడు. ఈయన పెద్ద నినాదం చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. సంతోషాన్ని ప్రకటిస్తూ వస్తున్నాడు. పెద్ద పెద్ద సింహనాదాలు చేసుకుంటూ వస్తున్నాడు. అదే విమానం వచ్చేటప్పుడు పెద్ద ధ్వనులు ఉంటాయే, అట్లా అనమాట. ఆ ధ్వనిని బట్టే మనం తెలుసు. మనం సంతోషం మాట్లాడుతున్నప్పుడు నవ్వుతుంటూ ఏదో సంతోషం కలిగింది అని ఆ విధంగా అనుకుంటాడు. అట్లా ధ్వనిని బట్టి అర్థం చేసుకొని జాంబవంతుడు ఏమన్నాడని 23వ శ్లోకంలో సర్వధా కృతకార్యో అసౌ సర్వధా కృతకార్య సర్వధ అన్ని విధముల కార్యమును నెరవేర్చి అసౌ హనుమాన్ ఈ హనుమాను నహి అస్యాకృత కార్యస్య నాద ఏవం విధో అభివృద్ధి. చెప్పినటువంటి కార్యములు